అద్వితీయుడా నీకే ఆరాధన, అద్వితీయుడా నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన. ఆత్మదేవుడా నీకే ఆరాధన, అద్వితీయుడా నీకే ఆరాధన, ఆరాధన. నిండు మనసుతో చేసేద మెండుగా నీ ఆరాధన, నలిగిన హృదయముతో పాడేదని స్తుతి కీర్తన. నిండు మనసుతో చేసేద మెండుగా నీ ఆరాధన, నలిగిన హృదయముతో పాడేదని స్తుతి కీర్తన. వలచిన బ్రతుకును మలచిన యేసయ్యా, వలచిన బ్రతుకును మలచిన యేసయ్యా, నీకే నీకే చెల్లింతు ఆరాధన, నీకే నీకే చెల్లింతు ఆరాధన, ఆరాధన ఆరాధన. ఆత్మదేవుడా నీకే ఆరాధన, అద్వితీయుడా నీకే ఆరాధన. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమా దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ ఈ ఆరాధనలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ పరిశుద్ధ రక్తముతో పవిత్రపరచి దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరట్లో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన అంత ప్రవేశింపనివ్వగా కీడులా నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. యేషయా 6:3. ఆ దైవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, ప్రపంచమంతటా అతని మహిమతో నిండినది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములోని ప్రతి ఒక్క బిడ్డలని ఆశీర్వదించి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడు మా కొరకు
ఇప్పుడేనో మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషయారు మూడు ఆ దైవదూతలు ఒక్కరితోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 ప్రపంచమంతటా అతని మహిమతో నిండినది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమికి అనంత యోగ్యతను బట్టి సెప్టెంబర్ 28 మరియు అక్టోబర్ 3వ తారీఖు మరియు అక్టోబర్ 4వ తారీఖు మరియు అక్టోబర్ 8, 11వ తారీఖులో ఈ రైల్వే స్టేషన్లలో ట్రైన్ ఆఫ్ చేయడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మరియు ముఖ్యంగా డాక్టర్ గిరి గేదరాజు గారిని మరియు ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి రైల్వే ఉద్యోగస్తులందరినీ, చెన్నై డివిజన్లో ఉన్న ఉద్యోగస్తులందరినీ, ఎంపీ గారిని మరియు రైల్వే మంత్రి గారిని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ పరలోకమందున దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో అక్టోబర్ 3వ తారీఖు నుండి జరగబోచున్నటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షన్ అని ఆశీర్వదించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములను ప్రతి గ్రామంలోని వచ్చే ఆ వరము దానికి దయచేసి అనుగ్రహించండి. ఆ కన్వెన్షన్లోనికి పవిత్రాత్మ శక్తిని నిండుగా కుమ్మరించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యము యొక్క అనంత యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా అనిత కిరణ్ కుమార్ హైదరాబాద్ నుండి ఆ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. వారి ద్వారా ఉన్న దేవుని మహిమ గ్రూప్ ప్రేయర్ గ్రూపులో ఉన్న 70 మంది కుటుంబాలు కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వారందరినీ అభిషేకించి అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో తెలుగు కోళిలోకి రావటానికి ఉన్నటువంటి లిఫ్ట్ కోసము విరాళం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. సంపత్ కుమార్ని మరియు జొండు రాణిని సమర్పిస్తున్నాం. ఇంకా ఉన్న దాదులందరినీ అనుగ్రహించమని, ఆ ప్రాజెక్టు ఆ కార్యక్రమాన్ని త్వరగా కొనసాగించే వరము దయచేయమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండెడ మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమికి అనంత యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా సునీత ప్రతాపరెడ్డి కుటుంబాన్ని మరియు జ్యోతి రాయపరెడ్డి కుటుంబాన్ని హైదరాబాద్ నుండి సమర్పిస్తున్నాం. మరియు సుచరిత మరియు విజయ సాగర్ అప్పు బాధలు ఉన్నటువంటి వారిని ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అరుణ్ రెడ్డి చెడు అలవాటు నుండి విడుదల పొందుట సుజాత ప్రార్థన సహాయం బుద్ధ సముద్రము నుండి అడిగి ఉన్నారు. మరియు దేవారాణి నాగరాజు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. ఫరీదా అజిత్ రెడ్డి హైదరాబాద్ నుండి బిఫిన్స్ మంచిగా జరగటానికి, బాలరెడ్డి హైదరాబాద్ నుండి బిఫిన్స్ బాగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. పవిత్ర
అజిత్ రెడ్డి బిఫిన్ఫ్ మరి అప్పు బాధల నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అనిత హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి బాల మరియు తనుజ వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నరేష్ మంచి ఎంసీఏ చదివి ఇంకా విదేశ రాజ్యానికి వెళ్ళటానికి కోరుకుంటున్న ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఫెలిన్ అలోషిఫ్ కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఫేద రూయి లూర్దు వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు అబుదాబి నుండి. మరియు జార్జ్ శ్రావణి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు కుటుంబము కానడే వెళ్ళినటువంటి సహోదరుడుకు పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రాయపరెడ్డి నల్గొండ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము మరియు సెయింట్ జోన్ స్కూల్ అధికారి శ్రీకాకుళం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము మరియు ప్రార్థన సహాయం లిల్లీ మేరీ టీచర్ గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగిన మేరీ మార్తా కుమార్ బిడ అయినటువంటి రీతుమా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి జోసెఫ్ హైదరాబాద్ నుండి సునీల్ రెడ్డి యూఎస్ఏలో ఉద్యోగాని కోసము మనీష రెడ్డికి దైవ సేవలో ఎక్కువ ఉత్సాహంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కాదరీన్ గుంటూరు నుండి జీసస్ దేవ రెడ్డికి యూఎస్ఏలో ఉద్యోగాని కోసము మరియు సంధ్యారాణి వైశాఖ నుండి ననోజ్కు ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బఫల అనిత కిరణ్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయము అభిలాష్ రెడ్డికి మరియు ప్రణతికి సంతాన భాగ్యాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, నా సాన్నిధ్యం మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాము. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి జ్యోతి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, అంజలి అఖిల్ కుటుంబము మరియు ఆదిత్య యూకే నుండి మంచి ఉద్యోగాని కోసం మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబం బిడ్డలు అయినటువంటి సుచరిత యూఎస్ఏలో ఉద్యోగం చూస్తున్నాం, శాంతి సమాధానంతో ఉద్యోగం చేయటానికి. ధరుణి యూఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడైన రాహుల్ తేజ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. సునీల్ కుమార్కి మంచి ఉద్యోగము మరియు మంచి మ్యాచింగ్ కోసం పుష్ప తల్లి అయిన పుష్ప వైశాఖి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. చైతన్యకి మంచి ఉద్యోగం కోసము విదేశైన అందోని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కరుతి రామలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు భార్గవరెడ్డి సహజ కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు భవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన కే ఆరోగ్యరెడ్డి శోభారాణి కూతురు అయినటువంటి జోస్న కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ రాయపరెడ్డి లేదా వారు ప్రణీల్ రెడ్డికి మంచి బిఫిన్ఫిల్ అభివృద్ధి ఉండటానికి. మరియు సుందరి ఇన్నారెడ్డి కుటుంబము
తాలేపల్లి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఫుదీబ్ రెడ్డి వారు గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎలిజబెత్ కుటుంబము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తాలేపల్లి నుండి గ్రామస్తులు కరీంనగరంలో వారు ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలందరి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి అభిషేక్, కీర్తన మరియు మిథున్ ప్రియాంక కుటుంబం శాంతి సమాధానం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వసవి గుంటూరు నుండి కుటుంబాల శాంతి సమాధానము అప్పు బాధను విడుదల పొందటానికి, నూతనపల్లి కర్నూలులో ఉన్నటువంటి అందోణి మరియు మార్తమ్మ బిడలైన పూజిత మరియు పృథివి వారి కుటుంబాని కోసం బిడల దైవభక్తితో దైవమతో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. భవానీ గురువారెడ్డి కోసం అప్పువాదన విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, పిఆర్ విఫో కోసము ప్రార్థన సహాయం అడిగినారు. బాల స్పందన ప్రదీప్ రెడ్డి పిఆర్ విఫో కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దిలీప్ ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన లండన్ నుండి ఆశిష్ రెడ్డి మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కర్ణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి అప్పుబాధను విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిల్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, కార్తిక మరియు స్నేహ సాహిత్యకి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేద్దాం నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అంబాదండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగిదని బట్టి ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఈ ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా అరుణ్ రెడ్డి కుటుంబము చైతన్య సంధానాని కోసము, మరియు సుందర్ నగర్ నుండి హైదరాబాదులో ఉన్న ఏరవ రాణి ల్యాండ్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, ఫ్రీ లేదా కుటుంబము శౌరెడ్డి కుటుంబము విశ్వా బ్లోక్ అయింది. ఇప్పుడు దేవుడు కృప వలన ఈ ఆరాధనలో ప్రతి వారము చేసి ఉన్నారు కాబట్టి వారికి విడుదల వచ్చి వారికి విశ్వా శాంక్షన్ అయింది. దేవుడికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కేరళ నుండి లిమా డయోన్స్ కుటుంబము బిడ్డలు మంచిగా చదవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రోస్లింగ్ హైదరాబాద్ నుండి బాలడేవుడి కీర్తన బిడలకి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శోభారాణి వరంగల్ నుండి మంచి మంచి అలవాటు ఉండటానికి, సుందర్ రెడ్డికి మంచి అలవాటు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వరాజ్ ప్రసాద్ నల్గొండ నుండి కుమారుడైన రూపేష్ రాయ్ పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్లో ఉన్నటువంటి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, మరియు నల్గొండలో ఉన్నటువంటి ఇన్నెఫమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ ఉన్నటువంటి ఈరవ లూర్దుమీరి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు నల్గొండలో ఉన్నటువంటి శ్రీవమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము,
నల్గొండలో ఉన్నటువంటి ఆరోగ్యమేరి బిడయైనటువంటి సుప్రియ షౌరెడ్డికి కుటుంబంలో శాంతి సమాధాన కోసము, గుంటూరులో ఉన్నటువంటి శారద కుటుంబంలో శాంతి మరియు చీకటి నుండి వెలుగు రావటానికి, మరి వరంగల్లో ఉన్నటువంటి అందోనమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. శ్రీకాకుళంలో ఉన్నటువంటి విమల కుమారి బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు స్వరాజ్ సుంగన్నరెడ్డి బాల అనురాజు సంతానాని కోసము, మరియు మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతానాని కోసము, మరియు తుమ్మ మరెడ్డి ప్రణిధి వారు గర్భఫలాని కోసము, మరియు రోజమ్మ ఇద్దరు బిడ్డల కోసము, స్వర్ణలత జైల్పూర్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తుమ్మాపురం తేజారెడ్డి కుటుంబము, మరియు ప్రార్థన సహాయ అనిత మార్టీనా మరియా యూకేల నుండి మంచి ఉద్యోగము పిఆర్ఓ విసా కోసము, జ్యోతి సురేష్ కుమార్తె అయిన మేఘనకి మంచి మ్యాచింగ్ మరియు మంచి ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము అమ్మకొండ నుండి ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు. వారు కుమారుడైనటువంటి సంధ్యా దిలీప్ కుటుంబాని కోసం కూడా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సౌమ్య కోసము ప్రశాంతి రాజకుమార్ ప్రార్థన సహాయము అడిగి ఉన్నారు, మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము. మరియు మంచుల సుధాకర్ రెడ్డి కుటుంబము వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్న అప్పు బాధలను విడుదల పొందటానికి. ఏరవ జ్యోతి ప్రార్థన సహాయము నిర్మల హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రదీప్ కుమారు మరియు శ్యామ్ల హైదరాబాద్ నుండి గర్భఫలాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సింధు రాజేష్ హైదరాబాద్ నుండి గర్భఫలాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రవళిక మరియు ప్రదీప్ స్వేద కుటుంబము, మరియు ప్రవళికకు మంచి ఉద్యోగాని కోసం గవర్నమెంట్ ఉద్యోగాని కోసము నల్గొండ నుండి చిన్ను ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నియగమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, నా సాన్నిధ్యము మీ వెనువెంటే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగిదమండి ప్రార్థన సహాయం అడిగినటువంటి అరుణ్ రాజారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు వినయ్ కుమార్ రెడ్డి కోసము సాగరిగా మంచి ఆరోగ్యాని కోసము, అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము అభినయ్ రెడ్డికి, మరియు మరియా మనుషుని ప్రశాంతి వారు బ్రహ్మకల్లి నుండి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఆరోగ్యమ జంగమ నుండి ప్రార్థన సహాయం దారికి మంచి పిఆర్ విశ్వ కోసము, మరియు ఉషా అలన్ ఆస్ట్రేలియా నుండి కార్తియాని జోన్ బి యుగంధర్ రెడ్డి వారు నడిపించిన ప్రాజెక్ట్స్ వారికి తొందర పూర్తి చేసి హౌస్ అమ్మడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు బుద్ధ సముద్రం నుండి సుజాత, మరియు కోటపల్లి నుండి శైలజ, మరియు ప్రార్థన సహాయ బ్రాహ్మణపల్లి నుండి శౌరులమ్మ, మరియు ఏరవరాణి హైదరాబాద్ నుండి, మరియు లెదామీర్ రాయపరెడ్డి గుంటూరు నుండి, మరియు నిర్మల శిలివమ్మ శంషాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి లూర్దు రెడ్డి జ్యోతి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్న మరియదాసు సుశీలమ్మ కుమారులు అయినటువంటి హరి మురళి వారికి మంచి భవిష్యత్తు కోసము,
కర్నూలులో ఉన్నటువంటి పాండు భారతి కుటుంబము శాంతి సమాధాన కోసము, నూతనపల్లిలో జయన్న అన్నమ్మ కుటుంబము, మరియు కర్నూలులో ఉన్నటువంటి జయన్న కుటుంబము తామే మంచి ఫ్యూచర్ దొరకటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు హైదరాబాద్ నుండి దయాకరెడ్డి బాల దీప్తి రాజదీప్తి కుటుంబము బిడలైనటువంటి ప్రణతి చందన్ రెడ్డి ప్రలోవి మరియు తుమ్మ దిలీప్ రెడ్డి కుటుంబాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి వైశాఖ నుండి బాలమ్మ మరియు కిరణ్ వారు మా బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నెల్లూరు నుండి శీర్ష అప్పు బాధలను విడుదల పొందడానికి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. కర్నూలులో ఉన్న మిలిటరీ కాలనీ నుండి సెంట్ బ్రిడ్జెట్ కాన్వెంట్లో ఉన్న అధికారులు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దైవభక్తితో దైవభయమతో నడవడానికి దైవ సేవ చేయడానికి కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన లూర్ద్ రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందడానికి వారు నడిపించిన హాస్టల్ మంచిగా రన్ చేయడానికి భారతి అమరావతి నుండి విడుదలైనటువంటి కావ్య అంజలి కోసము మరియు దీపక్ కోసము మరియు రామారావు దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. రత్నమేరి హైదరాబాద్ నుండి రత్న కుమారికి మంచి మ్యాచింగ్ కోసము మరియు ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధుకు మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసం ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి శుభాన వారంగల నుండి మా కన్ను నొప్పి నుండి విడుదల పొందడానికి మరియు శౌర్యులు కాలు లెగ్ ఆపరేషన్ అయి ఉంది హైదరాబాద్ నుండి సహోదరికి సంపూర్ణ ఆరోగ్యం పొందడానికి మరి అన్నమేరి కాసాయం రాముల కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగిన నల్గొండ నుండి వరంగల్ నుండి రజ్జన ఇన్నారెడ్డి కుటుంబము నిఖిల్ రెడ్డికి మంచి బ్రైట్ ఫ్యూచర్ కావటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు స్వప్న ప్రవీణ్ కుమార్కి సంతానాన్ని భాగ్యాన్ని కోసము వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు శారద బాల కుటుంబము ఈదరి నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము గోళ జ్యోతి బిడలైనటువంటి కీర్తి జోస్న తంబి వారికి బ్రైట్ ఫ్యూచర్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. గొరమిచ్చు వినోద్ మంచి భవిష్యత్తు కోసం వెల్లటూరు నుండి జ్యోతి టీచరు బిడ అయినట్టు అనిందకి గవర్నమెంట్ ఉద్యోగము మరియు బిడల కుమారులు అయినటువంటి అజయ్ రాజేష్ కుటుంబ శాంతి సమాధానంతో ఉండటానికి హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ బిజినెస్లు మంచిగా నడిపించడానికి మరి హైదరాబాద్లో ఉన్నటువంటి మేరీ స్వేద ప్రవీణ్ కుటుంబము సంతానాని కోసము సుధారాణి భద్రాజల నుండి కుటుంబ శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమో వందనము ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనిక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. యేషయా 58:8 నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి ప్రభాకర్ రెడ్డి కుటుంబము ప్రభాకర్ రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయము
రోష్మి కోసము, వారికి సంతాన భాగ్యాన్ని కోసము, నిర్మల మా దేవుని యొక్క బ్లెస్సింగ్ కోసము అడిగి ఉన్నారు. అంబాటి జ్యోతి రాజు హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జ్యోతి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సోయా కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు వట్టి కుటుంబము ప్రార్థన, కుస్మా కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. గేదె ఎలిజబెత్ కుటుంబము ప్రార్థన సహాయం హైదరాబాద్ని అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పుష్ప జ్యోతి కుటుంబము మంచి ఆరోగ్యాన్ని కోసము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. విమల విజయ్ మరియు ప్రీతి అర్పిత మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ఏర్వ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి గౌతమ్ రెడ్డి కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నాడు. ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి స్టెల్లా మేరీ నల్గొండ నుండి ప్రగతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము మరియు ప్రియాంక హైదరాబాద్ నుండి మంచి ఉద్యోగాని కోసము మేరీ ప్రభాకర్ మేరీ రాణి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుండి బిడైనటువంటి అనితకి మంచి ఉద్యోగము, వారికి గుంటూరులో ఉన్న ఫ్లాట్ అమ్మడి పోవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అశోక్ రెడ్డి మరియు స్వప్న వారు ప్రార్థన సహాయం హైదరాబాద్ నుండి అడిగినారు. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్ కోసము ప్రార్థన సహాయం మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి జాన్ పోల్ రెడ్డి మరియు సందీప్ రెడ్డి కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి, వై మేరీ హైదరాబాద్ నుండి గవర్నమెంట్ ఉద్యోగం పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శిలివారెడ్డి మరియు మరియా షౌరిలు ప్రార్థన సహాయము ఆరోగ్యరెడ్డి కుటుంబము మరియు చిన్నప్పరెడ్డి మరియు కవిత కుమారి మరియు ఆత్మీయ ప్రిన్సి మరియు అరుణ్ వారు దైవభక్తితో నడవడానికి, మరియు జోసఫ్ రెడ్డి సుష్మిత వారు కూతురు అయినటువంటి ఆరాధ్య దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జోస్ మేరీ మర్యాదాసురెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి సింధు దేవుడు అనుగ్రహించిన బిడని ఉండటానికి జర్మనీ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అఖిల్కి దైవభక్తితో దైవమతో మంచి మ్యాచింగ్ కోసము మేము బ్రైట్ ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రెండు చింతల నుండి కానుగా మేరీ పవాని మానుఫ మరియు సాహిత్య మరియు వారు మంచి ఉద్యోగాని కోసము మరియు ప్రార్థన సహాయం అడిగిన హైదరాబాద్ నుండి క్యూని స్టెర్లిన్ కుమార్తె అయినటువంటి సిస్టర్ కాదరి దైవభక్తితో నడవడానికి, బాలతరేస రాజు కుటుంబము నల్గొండ నుండి మౌనిక మరియు మానస మరియు మనోజ్ వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మేరీ నాగరిగా మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సహాయ రాణి మంచి ఆరోగ్యాన్ని కోసం దైవభక్తితో నడవడానికి, మరియు ప్రార్థన సహాయం అడిగిన మేరీ రాణి మరియు భాస్కర్ వారు ప్రార్థన సహాయం మారు మనసు పొందడానికి అడిగి ఉన్నారు. మరియు శౌర్యులు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 58:8 నా కృప ప్రాతకాల సూర్యుని వల్ల మీపై ప్రకాశించును. నీ గాయములు త్వరగా మానును. నీ పుణ్యము మీకు ముందుగా నడచును. నా సాన్నిధ్యము మీ వెనుండే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగిదని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాము. మరి ముఖ్యంగా ఆరోగ్యము, జోజరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు నల్గొండ నుండి. మరియు ప్రార్థన సహాయ అడిగిన మల్లవరపు జోసఫ్ అప్పు బాధ నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగినాను. పుష్ప అంజలి హైదరాబాద్ నుండి, మరియు అనిత రాయపురెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి, మరి హేతుకుమారు యూఎస్ఏలో మంచి ఉద్యోగాని కోసము, మరియు టిఆర్ బాలరెడ్డి శాంతి కుటుంబం మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి సుమత్తుకు పీజీ సీటు దొరకటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి కీర్తి ఫిలోమినా కుటుంబం మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. రవీంద్ర మరియు రాజేష్ ఉద్యోగాని కోసము, మరియు కల్పన భాస్కర్ సంధానాని కోసము, మరియు శీర్ష సురేంద్ర మంచి ఫ్యూచర్ కోసము, మరియు సుమద రెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, మరి ఏరవ యాకబ్ రెడ్డి అప్పు బాధను విడుదల పొంది, మరియా రాణి మంచి ఆరోగ్యాని కోసము, మరి అమృతరెడ్డి చదువుకుంటున్నాం 10వ తరగతి మంచి మార్గంతో పాసుకోవడానికి, మరియు ప్రమీల హైదరాబాద్ నుండి, మరియు ఫాతిమా రెడ్డి పిరంగిపురం నుండి, మార్తమ్మ హైదరాబాద్ నుండి, మరియు సుందరమ్మ పిరంగిపురం నుండి, జ్యోతి హైదరాబాద్ నుండి, మరియు రాజారెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు చిత్రరెడ్డి ఇన్నారెడ్డి ఆరోగ్యరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఫాతిమా మరియు ఆరోగ్యం కోసము, మరియు మనోజ్ నాగరిగా వారు విదేశ రాజ్యంలో వెళ్ళి ఉన్నారు. వారికి రోహిత్ నాగరిగా విదేశ రాజ్యంలో వెళ్ళి ఉన్నారు. వారి క్షేమంగా ఉండటానికి, మరియు ప్రార్థన సహాయ రమ్య మనోజ్ రెడ్డి దేవుని భయభక్తితో నడవడానికి, మరియు సుందరచరణ్ వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరి ఏరవ శిలివమ్మ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, రవీంద్ర రెడ్డి కోసము, మరి రాజేష్ రెడ్డి వారి ఇద్దరికి ఉద్యోగాని కోసము, మరియు అలెన్ సుందరమ్మ పిరంగిపురం నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి రోజమ్మ హైదరాబాద్ నుండి వారి హౌస్ బిల్డింగ్ తొందర పూర్తి చేయటానికి, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి సఫ్రీనా ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. బాల సాగరిక పీజీ ఎగ్జామ్లో మంచి పాస్ కావడానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి రూబా హైదరాబాద్ నుండి హాస్మిగా ఐఐటి ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం. అదేవిధంగా ప్రవీణ్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసము, పుష్పకుమారి మరియు సైమన్ హైదరాబాద్ నుండి కోర్టు కేసు నుండి, మరియు అప్పు బాధల నుండి వారి యొక్క హౌస్ అమ్ముడిపోవటానికి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మంచుల ప్రదీప్ రెడ్డి ప్రతాపరెడ్డి గల్కొండ నుండి వారికి పొలాన్ని దీవించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. బాల రమేష్ మరియు జయప్రకాష్ మరియు నిర్మల ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఏరవ నిర్మల రెడ్డి హైదరాబాద్ నుండి బిఫిన్స్లు మంచిగా జరగటానికి, జ్యోతి
రాజారెడ్డి హైదరాబాద్ నుండి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏసై 58:8. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. నా సాన్నిధ్యము మీ వెనుండే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచన మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా అదురి సుదర్శరెడ్డి కుటుంబం నల్గొండ నుండి సిస్టర్ అన్నమేరీ ప్రణది కోసం మంచి మ్యాచింగ్ కోసం నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రాజారెడ్డి మరియా గొరెత్తి హైదరాబాద్ నుండి కుటుంబంలో శాంతి సమాధానం కోసము, మరియు విమలా కుమారి శ్రీకాకుళం నుండి బిడ్డల కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శేషుబాబు తణుకు నుండి నిర్మలాదేవి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. విశ్వరావు అరుణ్ కుమార్ మేరీ కుటుంబము తణుకు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ఇన్నమ్మ తణుకు నుండి వారు నడిపించిన ప్రాజెక్ట్స్ వర్క్లోని ఇందిరారాజు ఎఫ్ఎస్ శేషరి వారు కలిసి ప్రాజెక్ట్స్ వర్క్ పూర్తి చేయడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రభాకర్ రావు రెడ్డి రోజా అఖిల్ కోసం వరంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అఖిల్ దివ్య బిడ్డలందరూ క్షేమంగా ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు నల్గొండ నుండి ప్రణది దందల్ ఎక్సామ్ ప్రవళిగా దందల్ ఎక్సామ్లో దందల్ ఎండి ఎక్సామ్ రాసి ఉన్న ఉన్నత స్థానం పొందటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం లూర్దు మేరీ అప్పుబదులు విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన జ్యోతి ఢిల్లీ నుండి తమ్ము నడిపించి బిజినెస్ మంచిగా జరగటానికి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మౌనిక రెడ్డి విదేశ రాజ్యములు వెళ్ళటానికి నా కృప కోసము ప్రార్థన సహాయం అడిగినారు. రంజిత్ కుమార్ పిరంగిపాలెం నుండి యూఎస్ఏలో ఉద్యోగాని కోసము, మరియా మార్టీనా ప్రదీష వారి ఉద్యోగాని కోసము, మరియు పి ఆలేరు నుండి అనిద నూబు అనురాగు వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి జయంతి హైదరాబాద్ నుండి హౌస్ అమ్ముడుపోయి అప్పు బదులు విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వల్ల మీపై ప్రకాశించును. నా సాన్నిధ్యం మీ వెనుండే వచ్చును. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ జ్యోతి రవి కుటుంబము బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి మరియు సునీత కుటుంబం వారు అనారోగ్యం విడుదల పొందడానికి అలర్జీ రోగంతో బాధపడుతున్న సుందరి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన స్వర్ణలత దీప్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి నంద్యాల నుండి ఫాతిమా విజయం భరతరెడ్డి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదంటే యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషయ్య 58:8.
నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. నీ గాయం నా సాన్నిధ్యము మీ వెనుండే వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న వారి ముఖ్యంగా వాయి మేరీ భాస్కర్ రెడ్డి కుటుంబము, యాగిలపు నుండి లిల్లీ మేరీ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అంతోణి రెడ్డి నక్షత్రం కుటుంబము మరియు వెల్డింగ్ చేసిన అంతోణి తన బిడ్డల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఫిలోమిన కోసము ప్రార్థన సహాయం అడిగిన ఏరవ విజయకుమారి తాలేపూడి నుండి ప్రార్థన చిన్నపరెడ్డి వారు తాలే చెరువు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి దిలీప్ దివ్య ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పస్సుల వంశీ కోసము రాణి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండి యేసు నామములో ఈ వారందరిని ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి ఏమవందనము ప్రభువు మీతో నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందేనా ప్రార్థించండి. ఆమేన్. ఏసే 6:3 ఆ దేవదూతలు ఒక్కరితో ఒక్కరు సర్వశక్తి ఉందడనే ప్రభు పవిత్రుడు 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 లోకమందని మహిమతో నిండి ఉన్నది. ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, మీ ప్రేమతో వారిని దీవించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరి వందనము ప్రభువు మీతో నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందేనా ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడునో ఎప్పుడునో సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక. ఆమేన్. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషము 1వ అధ్యాయం 49వ వచనం. ఏలయన సర్వశక్తివంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి బిడ్డలారా, మొట్టమొదటిగా మీకందరికీ డివైన్ ధ్యాన కేంద్రం తరపున అమ్మ మరియమ్మ గారి యొక్క జన్మదిన ఉత్సవ పండుగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నా. అమ్మ మరియమ్మ గారి యొక్క జన్మదినాని కోసము మనము 8 రోజులు లేక 9 రోజులు ఉపవాసముతో ఎదురుచూచి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యములే అమ్మ మరియమ్మ గారి ద్వారా మనకు దేవుడు చేసి ఉన్నారు. అందుకే మరియ తల్లి తన స్తోత్ర గీతములో చెప్పినటువంటి మాట అది 49వ వాక్యముల మనం చూస్తుంటే, ఏలేనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తివంతుడైన దేవుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ప్రియులారా, ఈ గొప్ప కార్యములు ఏమిటి? మనకందరికీ తెలుసు, మరియ తల్లి యొక్క తల్లిదండ్రులైన అన్న జోవాక్యం వారు చాలా సంవత్సరాల భయభక్తి గల జీవితం నడిపించినప్పుడు కూడా సంతానం లేదు. అయితే వారు ఆ ఎడారిలో ఉండి జోవాక్యం ముక్కు పట్టుకుంటున్నారు. మాకు వచ్చిన బిడ్డలని దేవుడికి సమర్పించి దేవుని బిడ్డలుగా దేవునికే సమర్పిస్తాం. అప్పుడు దేవదూత ఆ జవాకింగ్ తెలియచేశారు, ఇదిగో మీకు ఒక వచ్చే సంవత్సరం మీకు ఒక కుమార్తె కనుడు. చూడండి, ఆ అమ్మే మరియమ్మ. అప్పుడు వారు దేవుడికి మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ యెహూద ఆచార ప్రకారం ఆ మరియమ్మ అని ఆ బిడ్డని వారు 3వ సంవత్సరములో ఆమెకు 3 వయసు అయినప్పుడు ఆ యెరూషలేము దేవాలయానికి తీసుకొని వచ్చి అప్పచెప్పేశారు. అక్కడే మరియ తల్లి పెరిగి ఉన్నారు. చూడండి, అలాగ వచ్చినప్పుడు చిన్నదనములో మరియ తల్లి యొక్క చిన్నదనములో ఆ తల్లిదండ్రులు చనిపోయినారు. మళ్ళా ఆ మరియ తల్లిని పాలించినది కాపాడేది ఎలిజబెత్ అమ్మ, చిన్నమ్మ అయిన ఎలిజబెత్ అమ్మ ఆధ్వర్యములోని. చూడండి, అప్పుడే దైవజనములో నిండిపోయినటువంటి ఆ తల్లి
దేవుడు గొప్ప కార్యాలు చేశారు. లూకా సువార్తల 11:28 వాక్యం మనం చూస్తుండే, లూకా 11:28 చెప్పినటువంటి మాట ఏమిటంటే, దేవుని యొక్క మాట ఆలగించిన వారు ఎంతో గొప్ప, పాటించిన వారు ఎంతో గొప్ప భాగ్యవంతులుగా గణింపబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అలాగే ఆ లూకా సువార్తలో చెప్పినటువంటి మరియదలికి గొప్ప కార్యం ఎల్టు వచ్చింది. లూకా సువార్తలో 1:28 వాక్యములో దూత వచ్చి చెప్పినటువంటి మాట ఏమి, ఇదిగో అనుగ్రహ మరియమ్మ, నీ అనుగ్రహ పరిపూర్ణులారైనారు, ఎందుకంటే దేవుడు మీతో ఉన్నారు. దేవుడు మీతో ఉన్నారు. చూడండి, మొదటి గొప్ప కార్యమే పురుషుడు తెలియకుండా మీరు గర్భవతి అయింది. ఇంకా రెండవ గొప్ప కార్యమేమి మనం చూస్తుండే, ఆ పుట్టిన వెంటనే ఆ బాలయేసుని తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోవటం. ఇంకా మనం చూస్తుండే, ఎక్కడ చూస్తుండే మానవ ఆలోచనకి దాటిపోయినటువంటి గొప్ప కార్యాలు మరియ తల్లి ద్వారా నడిపిస్తున్నాం. ఇంకా ఎలిజబెత్ అమ్మ మరియ తల్లి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం లూకా గారు రాసిన సువార్తలో 1:45 వాక్యములో మనం చూస్తుండే, ప్రభు పలికిన వాక్కులు నెరవేరని విశ్వసించిన నీవెందా ధన్యురాలవు. చూడండి, ఇది ఎలిజబెత్ అమ్మ ఆ మరియ తల్లి గురించి ఇచ్చిన సాక్ష్యం. ఇంకెక్కడ చూస్తే మరియ తల్లికి ప్రతి ఒక్కరు సాక్ష్యాలు ఇస్తున్నా. లూకా గారు రాసిన సువార్తలో 1:38 వాక్యాలము దైవదూతకి మరియ తల్లి చెప్పిన ఒకే ఒక్క మాట దీనికి ఆధారం ఉన్నది. అందట మరియమ్మ, ఇదిగో నేను ప్రభు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇదా నీ ప్రభు దాసురాలు, నేను ప్రభు దాసుని, మీ మాట చొప్పున నాకు జరగాలి. నా చిత్తం కాదు, నీ చిత్తమే. నీ చిత్తం నెరవాలి. అందుకు గొప్ప కార్యాలు నాలో జరుగుతుంది. ఈ దేవుని మీద పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో ఆధారపడినటువంటి తల్లి. ఇంకా మనము యోహాన్ గారు రాసిన సువార్త 2:2 వచనములు మనం చూస్తుండే, అమ్మ మరియమ్మ గారికి ఆ ప్రార్థన శక్తి, ఆ విజ్ఞవ శక్తి, ఆ మధ్యస్థ ప్రార్థన శక్తి అక్కడ మనం చూడవచ్చు. బాలయేసుకు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము అద్భుతాలు చేయటానికి టైం కాకపోతే కూడా మరియ తల్లి యొక్క ఆ ప్రార్థన అడిగి ఉన్నారు. మరియ తల్లి అడుగుతున్నారు, వీరికి ద్రాక్షారసం లేదు. అప్పుడు మనం చూస్తుండే 4-5 వాక్యములు చూస్తుండే, స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చెయ్యుడు అనను. అప్పుడు కూడా మరియ తల్లి చెప్పటమేమి, ఈ సేవకు నా కుమారుడు చెప్పినలా మీ చెయ్యి, తప్పకుండా నా కుమారుడు తీరుస్తారు. ప్రియలారా, మన డివైన్ ధ్యాన కేంద్రములో తెలుగు సెక్షన్లో ఈ మధ్యలో మరియ తల్లి స్వరూపము తీసుకొని వచ్చి ఉన్నారు. అంటే పోయిన గ్రూపులోని వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, వారు ద్వారా మనకు హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, వారు మా మరియ తల్లి స్వరూపాన్ని తెచ్చి ఉన్నారు. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు బ్లెస్సింగ్ చేసినప్పుడు మరియ తల్లి ఆశీర్వదించి మేమందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఒక వాక్యం మనకు దేవుడు తెలియచేశారు. అది యేషయా 58:8, నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెండే వచ్చును. చూడండి, అది ప్రభు తెలియజేసిన వాక్యము. ఇది మేము 10 సార్లు అక్కడే నుండి ప్రార్థన చేశారు. 10 సార్లు చెప్పి 10 పరలోకమందున జపం చెప్పాలని కోరుకుంటున్నా. ఆ మధ్యస్థ ప్రార్థన గ్రూపులో ప్రార్థన జరిగినప్పుడు బలి పూజకు ముందుంటున్న ప్రార్థనలో 1 నెల వరకు, సుమారు 1 నెల వరకు ఇక్కడ మధ్యస్థ ప్రార్థన పాల్గొనడానికి వచ్చినటువంటి వరంగల్ నుండి వచ్చిన ఫరిదాకు ఒక 2 అద్భుతాలు జరిగింది. 15 సంవత్సరాల ముందు ఆమెకు వచ్చినటువంటి ఒక యాక్సిడెంట్ నుండి దేవుడు విడుదలై, యాక్సిడెంట్ వలన వచ్చినటువంటి దెబ్బ,
అంటే కాలు చేయి ఇంకా బక్కటి కానీ ఏం భారం ఉన్నది ఏమీ తీసుకోవటానికి కుదరలేదు, చేయి కాలు పైకి నడవడానికి లేపటానికి ఏమీ లేకుండా ఇలాగ ఇక్కడికి వచ్చి ఉన్నారు. 15 సంవత్సరాలు బాధపడిన సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అలానే వేరొక అద్భుతం ఏమిటంటే, ఆ సహోదరికి దేవుడు ఇచ్చిన అద్భుతం ఏమిటంటే, చిన్న ఆమె యొక్క కుమారుడు చిన్నతనంలో ఉన్న సమయంలో నీళ్ళలో పడిపోయినప్పుడు వెంటనే ఈ అమ్మ దానిలో దూకినప్పుడు తలగా మళ్ళీ దేహము ఒక సిమెంట్ ఆర్ఎఫ్సి దానిలో బాగా తగిలిందంట. అప్పటి నుండి తలనొప్పి, వెనుక భాగం బాగా నొప్పి ఉందంట. చూడండి, అటువంటి నొప్పి నుండి ఆ రోజు ఆమెకి పూర్ణంగా విడుదల వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుని యొక్క ఆత్మ ఇచ్చినట్టు వాక్యం అది. నా ఆ కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును, మీ గాయములు త్వరగా మానెను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెండే వచ్చును. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ 4 మాటలు ఉంది దేవుని యొక్క ఆ అమ్మ మరియమ్మ గారికి దేవుడిచ్చిన గొప్ప కార్యములు. నా కృప ప్రాతకాల సూర్యుని వలె మనలో ప్రకాశించును. మనలో చీకటి పోవాలంటే మనము మరియ తల్లి దగ్గరికి వెళ్ళాలి. మనలోని బాధలు పోవాలంటే కానా పెళ్లిలో బాధతో నిండినప్పుడు బాధలు మరియ తల్లి తీర్చారు. అదేవిధంగా మీలోన రోగముతోన గాయములు పోవాలంటే మరియ తల్లి దగ్గర వెళ్ళాలి. మీ యొక్క పుణ్యము, మీ యొక్క ఆ పుణ్యం మీకు ముందు నడుస్తుంది. అప్పుడు దేవుని యొక్క సాన్నిధ్యం మీ వెనువెంటే వచ్చి నిన్ను కాపాడుతారు. ఇప్పుడు ప్రియులారా, ఆ అమ్మ మరియమ్మ గారిని పట్టుకొని మనం జీవిస్తే ఏ వ్యక్తి కానీ కాలి జారి పడిపోకుండా ఆ తల్లి దేవునికి సన్నిధిలోనికి, ఆ ప్రభు ప్రకాశంలోనికి, వెలుగులోనికి నడిపిస్తారు. అందుకే యేషయా 60 అధ్యాయం 1వ వాక్యం, లెమ్ము ప్రకాశింపుడు, వెలుగు నీకు ప్రాప్తించినది, ప్రభు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనం అమ్మ మరియ తల్లిని పట్టుకొని జీవిస్తే అమ్మ తల్లి వెలుగులోనికి నడిపిస్తారు, ప్రభు తేజస్సులోనికి నడిపిస్తారు. ఆ వెలుగులో మనం జీవిస్తే మనలోని రోగములు కానీ, బాధలు కానీ, బాధలు కానీ అన్నిటి పోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు అప్పటి నుండి మా తెలుగు హోళీలో అద్భుతాలు జరుగుతుంది. చాలామంది వచ్చి ఈ 10 సార్లు ఈ వాక్యం చెప్పుకొని 10 సార్లు పరలోకమందడం చెప్పినప్పుడు వారిలో కొన్ని బాధలు వీడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన సోని అమ్మగారికి కూడా విడుదల వచ్చింది. 15 సంవత్సరాల నొప్పి పోయింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రియులారా, అమ్మ మరియమ్మ గారిని పట్టుకొని మనం జీవిస్తే గాయాలు పోతుంది. అదేవిధంగా దేవుని యొక్క తేజస్సులో జీవించటానికి కృప మనకు లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకు ఈ అమ్మ మరియమ్మ గారి యొక్క పుట్టినరోజు జరుపుచున్న సమయంలో ఆ తల్లి మీద ఆధారపడి ఆ వాక్యము, ఆ యేషయా 58:8 ప్రతిరోజు 10 సారి మనం చెప్పుకొని 10 పరలోకమందడం చెప్పుకొని ఉండే ప్రియులారా, చాలా అద్భుతాలు మనకు జరుగుతుంది. కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది. నేను ప్రతిరోజు ఇప్పుడు ఇక్కడైన గ్రూపులో ఉన్న వాళ్ళతో చెప్పిస్తున్నా, వారికి అందరికీ చాలా శాంతి సమాధానం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని మన బాధలు, సమస్యల, రోగములన్నింటిని సమర్పించి ప్రార్థిస్తా. హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నలుగురికి కాలు నొప్పి నుండి విడుదల ఇచ్చి దేవుడు అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్యాస్ ప్రాబ్లం ఉన్నటువంటి 3 దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల వెనుక నొప్పి ఉన్నటువంటి 2 దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మద్యపాన లహరి పదార్థం వాడుకునేటువంటి 2 దాని నుండి సంపూర్ణ విడుదల ఇచ్చి అమ్మ మరియమ్మ గారిని అడిగి ప్రార్థన చేసిన కుటుంబానికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అప్పు బాధలో ఉన్నటువంటి ఒక కుటుంబానికి
ఈ ప్రార్థన ద్వారా యేసయ్య 58:8 ద్వారా మార్గం చూపించి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఒక్క వ్యక్తిని దేవుడు ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఊపిరితిత్తులో ఊపిరి దొరకల ఆయాసం ఉన్నటువంటి ఒక సహోదరికి పూర్ణ విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వీపు నొప్పి ఉన్నటువంటి నడు నొప్పి ఉన్నటువంటి ఇద్దరిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. నన్ను బాగు చేయమయా ప్రభువా నీకిష్టమైతే కొనసాగలేకున్నా నా బ్రతుకు క్లిష్టమైతే నన్ను బాగు చేయమయా ప్రభువా నీకిష్టమైతే కొనసాగలేకున్నా నా బ్రతుకు క్లిష్టమైతే నా కన్నవారికి నా నీడ కష్టమైతే నాకున్న వారికి నా తోడు అయిష్టమైతే కాయిల పడితిలయా సాగిల పడితిలయా కాయిల పడితిలయా సాగిల పడితిలయా నన్ను బాగు చేయుమయా ప్రభువా నీకిష్టమైతే కొనసాగలేకున్నా నా బ్రతుకు క్లిష్టమైతే నిత్య సహాయమాదా ప్రతిష్ఠా జపము దైవజనని దైవజనని, పరిశుద్ధ మరియమ్మ పరిశుద్ధ కన్యామరియమ్మ, మా తల్లి మా తల్లి, మేము మా కుటుంబమును మా కుటుంబము, మా సంఘమును మా సంఘము, మిమ్ము మిమ్ము సమస్త లోకానికి సమస్త లోకానికి తల్లిగాను తల్లిగాను, రాణిగాను రాజ్ఞిగాను, యేసు ప్రభు యేసుప్రభు మరియు మరియు సకల మోక్షవాసుల సకల మోక్షవాసుల సమక్షములో సమక్షములో మేము ప్రకటించుచున్నాము. మేము ప్రకటించుచున్నాము. సాతాను సాతాను వాని సకల క్రియలను వాని సకల ఆకర్షణలను ఆకర్షణలను వదిలివేసుదామని వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో మా జీవితంలో ప్రతిక్షణము ప్రతిక్షణము మా సిలువనెత్తుకొని మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును యేసుప్రభువును వెంబడించి వెంబడించి ఇంక మీదట మీదట ఆయనకు ఆయనకు మరియంద మరియంద నమ్మకస్థలముగా నమ్మకస్థలముగా ఉండుటకును ఉండుటకును మమ్మను మమ్మను మా కుటుంబాలను మా కుటుంబాలను సంపూర్ణముగా సంపూర్ణముగా అమ్మ మరియా అమ్మ మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము. మీకు ఓ ప్రతిష్ఠించుచున్నాము. ప్రభువా ఓ ప్రభువా, ఆ దేవదూతలు ఆ దేవదూతలు ఒకరితోనొకరు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు సర్వశక్తిమంతుడైన ప్రభువు, పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది. లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది. ఈ వాక్యం యొక్క ఈ వాక్యం ఆనంద యోగ్యతని బట్టి అనంత యోగ్యతని బట్టి మేము ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన మా దేశము లోకమంతటి పైన లోకమంతటి మా పైన, కుటుంబాల పైన మా కుటుంబాల మా పైన, మనవులన్నిటిపైన మా మీ మనవులన్నిటిపైన కరుణను అనుగ్రహించండి. మీ కరుణను అనుగ్రహించండి. సాతాను సాతాను వాని మాయాబురుద ఉద్దేశముల నుండి వాని మాయాపూరిత ఉద్దేశముల మమ్మ నుండి కాపాడండి. మమ్మ మా ఆత్మ కాపాడండి. శరీరములను మా ఆత్మ మా శరీరములను, మనస్సులను మా మా మనస్సులను, సమస్తమును మా మీకు సమస్తమును సమర్పించుచున్నాము. మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న మీకు సమస్తముపై సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా ప్రకటించుచున్నాము. నిత్య రక్షణ విషయములో మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. మాకు తోడై ఉండము తల్లి. ఆమేన్. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం భుజింపడును ఆక, మీ రాజ్యం వచ్చును ఆక, మీ చిత్తం పరలోకమందు నెరవేరట్లో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధని అంద ప్రవేశమనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్.
ఓన యేసు మరి తల్లి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో సేవ చేసిన గురువులందరినీ, అమ్మగారులందరినీ, ఉపదేశగారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. ఈ ఆలయానికి ఈ నెలలో రాబోచిన బిడ్డలందరినీ అభిషేకించండి, వాక్యముతో అభిషేకించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. అమ్మ మరియమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా అమ్మ మరియమ్మ గారి యొక్క పేరు దారిలో అయినటువంటి ప్రతి ఒక్క బిడ్డలని నిండుగా మెండుగా అమ్మ మరియమ్మ గారి యొక్క గుణగణముతో నింపి అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయం అందిన ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మీకు మరి ఒక్కసారి కూడా అమ్మ మరియమ్మ గారి యొక్క జన్మదినోత్సవ పండగ శుభాకాంక్షలు మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. మీకు మేము సర్వదా ప్రార్థనలు గుర్తు చేసుకొని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని అందరినీ దేవుడి నిండా అనుగ్రహించాలని కోరుకుంటూ ఉంటున్నాం. ఈ సమయంలో మనకు అమ్మ యేసు ప్రభు యొక్క ఆరాధనలో ఆశీర్వాద సమయంలో భయభక్తితో మోగరించి, ప్రభువా అమ్మ మరియమ్మ గారి యొక్క దీవెనలతో మీ తేజస్సు మాపై కుమరించమని ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా మరియా జగత్